బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలకు ఆగడాలకు ముఖ్యంగా షేక్ హసీనా గత కొద్ది కాలం క్రితం ప్రధానమంత్రి పదవి నుంచి పదవీచ్యుతురాలైనప్పటి నుంచి కూడా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అరాచకాలు మరింత ప్రచరిల్లుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఇదిగో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఒక రకంగా హోరెత్తుతున్నాయి నిరసనలు. హిందూ మహిళపై తాజాగా అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటనతో ఢాకా విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ ఘటనపై చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీధుల్లోకి భారీగా తరలివస్తున్నారు విద్యార్థులు. ఎట్టి పరిస్థితుల్లో వారికి రక్షణ కల్పించవలసిందే. మైనారిటీలుగా, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందూ మహిళలపై ఈ అరాచకాలేంటి, ఈ ఆకృత్యాలేంటి, ఈ ఆగడాలేంటి, అసలు మేము బ్రతకాలా వద్దా అనేటటువంటి ఒక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు.